ఇది ఫార్మింగ్ చేసుకునేటోడి కాటేజ్ అంట. సో లిటరలీ అప్పటి కాలంది ఈ ఆస్ట్రేలియా జైలు ఇలా ఓపెన్ జంగల్లో పెట్టేసిండ్రు అనమాట. ఇక్కడికి ప్రిజనర్స్ని పంపించేసి వాళ్ళు ఏమంటుండేనంట, మీరే ఇల్లులు కట్టుకోండి, మీరే అన్నీ చేసుకోండి, మీరే బతకండి అన్నట్టుగా చేసిండ్రు. సో ఇక్కడ హోబార్ట్, లాన్సెస్టన్ ఇలా సిటీస్ ఉన్నాయి కదా, అవన్నీ ఈ ప్రిజనర్స్ తోటే కట్టించారంట. టాస్మానియా మొత్తం ప్రిజనర్స్ది అని అంటారంట, టాస్మానియా స్టేట్. సో ఇది కాటేజ్. అండ్ ఇది సపరేట్ ప్రిజన్ అంట. సో ఇందులో నాకు తెలిసి సపరేట్ ప్రిజన్ అంటే మరీ మంచోళ్ళనైనా పెడుతుండాలి, లేదా మరీ చెడ్డోళ్ళనైనా పంపిస్తుండాలి ఈ బిల్డింగ్లోకి. సో చూద్దాం ఈడేమన్నా రాసిండ్రా అమ్మో. ఓ ఇది సైలెంట్ ప్లేస్ అంట. ఇందులోకి పంపిస్తే నో కన్విట్ వాజ్ అలౌడ్ టు స్పీక్ అన్లెస్ హీ వాజ్ అడ్రస్ బై అన్ ఒఫీషియల్ అంట. సో నాయిస్ చేయొద్దు, మొత్తం మౌనవ్రతం చేసుకొని ఇళ్ళనే కూర్చోవాలన్నమాట. అది కూడా అదేమంటే ఒక పనిష్మెంటే. And how the bedding, cell furniture and various utensils are to be cleaned and arranged. He will also be warned against any stopping of the ventilating apertures, climbing up to his cell window, and upon all other points which he is required to observe. Rules to be observed by the convicts. Rule 64. ఇక్కడ సెల్లులు ఉన్నాయి. 1, 2, 3, 4 and 14 సెల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఏ బ్లాక్ లాగా, అది సి బ్లాక్, అది బి బ్లాక్ అని ఉంది. కానీ బి బ్లాక్ బంద్ చేసిండ్రు. వా, ఇది అంటే అప్పట్లో నాకు తెలిసి ఈ బి బ్లాక్ ఉన్నట్టు ఉంటుండేనేమో సెల్స్. అది చూడండి ఎలా ఉందో ఖండ. అది సి బ్లాక్ ఇక్కడ. సో ఆ జైలు ఎట్లుంటాయో వెళ్ళి చూద్దాము. దానికన్నా ముందు ఇక్కడ వచ్చి చూద్దాం ఏముంది అనేది. సో ఇట్లా ఉంటుండే అనుకుంటా. ఇది కూడా యాక్చువల్గా జైలే అనుకుంటా, రూమ్స్. బట్ కూలగొట్టేసి ప్లేస్ చేసేసారు. ఓకే, సో ఇది ఏ బ్లాక్ ప్రెజెన్స్ ఉండే రూమ్ అన్నమాట. ఈడ చెక్క డోర్ ఉంది, అసలు బయటది ఏం కనపడదు. ఇక్కడ నుంచి ఫుడ్ ఇస్తారు. ఇట్లుండే ప్రిజన్. ఒక రూమ్, చిన్న రూమ్ ఉంది, బట్టలు ఉతుకునేది ఉంది, అండ్ ఒక టేబుల్ ఇచ్చారు అంతే. అన్ని రూమ్స్లలో అట్లనే ఉంది. ఇది సి బ్లాక్ ప్రిజన్. ఇక్కడ డోర్ ఓపెన్ ఉంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత మనం కూడా వెళ్దాము లోపలికి. సో ఇది అన్నమాట ప్రిజన్. సెల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ప్రిజన్. ఇంత చిన్న ఉంది. ఇక్కడ ల్యాంప్ ఉంది. ఇక్కడ వాళ్ళు తిన్నీకే, తాగనీకే అండ్ ఊడ్చుకోనీకే అండ్ అలా గిన్నె, 2 బుక్స్ ఇలా అన్నీ ఇస్తారు. అది బెల్ అంట వాళ్ళు నొక్కడానికి. వామ్మో, ఇట్లుండే ప్రిజన్. అది నొక్కితే ఇక్కడ కదులుతుంది. సో అది ఇట్లా తిప్పితే ఇక్కడ అది చూడండి అలా తిరుగుతుంది అనమాట. వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటే అది కొట్టాలి, జైలర్స్ వచ్చి చూస్తారనమాట. అండ్ ఇందులో లైక్ సమ్ హిస్టరీ, ఇక్కడ హిస్టరీలు చూపిస్తున్నారు. అది చూడండి
అట్లా మనం కన్ను పెట్టి చూడొచ్చు అనమాట హిస్టరీని. సో అలా అన్నిటికి ఉంది, అన్నిట్లో చూడొచ్చు. సో ఇందాక అటు బి బ్లాక్ నుంచి ఇట్లా బయటకు వస్తే అక్కడ కనిపించింది అన్న కదా, ఇవి పనిష్మెంట్ సెల్స్ అంట. సో ఇలా పనిష్మెంట్ సెల్స్ ఉన్నాయి. పనిష్మెంట్ సెల్ అట్టు వెళ్తుంది అనమాట, అక్కడికి లోపలికి వెళ్ళి పనిష్మెంట్ ఇస్తారనమాట ప్రిజనర్స్కి. ఇక్కడ నుంచి కూడా వచ్చేది ఉందని కూడా బంద్ చేసిండ్రు. మొత్తం చీకటి ఉంది, మీకు ఏం కనిపిస్తుందో తెలియదు నాకు. మై గాడ్, నాకైతే ఏం కనిపిస్తలే, మొత్తం చీకటి ఉంది. ఇదే పనిష్మెంట్ సెల్ అనుకుంటా. చీకట్లో బతకండి కొన్ని రోజులు, ఏం లైట్ లేదు, ఏమీ ఉండకుండా ఉంటుంది అని చెప్పి. సో ఎంత చీకటి ఉందో చూస్తున్నారుగా, కెమెరాలో కూడా ఏం కనిపించట్లేదు. సో వాళ్ళని ఆ చీకటి కారాగారంలో వేసి దర్వాజా పనిచేసి బతకండ్రా మీరు ఎన్ని రోజులు ఉండగలుగుతారు ఆ చీకటి కోణంలో అని చెప్పి అంటున్నారు. అలా పనిష్మెంట్ ఇస్తారంట వాళ్ళు. కొట్టచ్చు, చేయొచ్చు, అన్ని రకాలు చేస్తారనుకుంటా. ఇట్లా ఈ సెల్స్ లోపలికి వెళ్ళచ్చు అనమాట. లైక్ 1 2 3 4 సెల్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ ఒక్కదానికి ఇట్లా ఓపెన్ చేసి ఇలా లోపలికి వెళ్ళడం పెట్టారనమాట. సో ఒకవేళ లోపడి ఉంటాయి, బయట వాళ్ళు ఇట్లా కనిపిస్తారు అనమాట. నేనున్నది సెల్లులో. ఇది ప్రిజనర్స్ది అసైలం బిల్డింగ్. సో దీన్ని వీళ్ళు ఇప్పుడు ఇక్కడ టూరిజం పెంచిండ్రు కదా, దానికోసం దీన్ని అసైలం క్యాఫే అని చెప్పి మార్చేసిండ్రు. సో ఇది ద పెనిటెంటరీ అంట. ఇదే అసలైన జైలు. సో ద మెయిన్ జైలు అనమాట. అందరు ప్రిజనర్స్ని ఇక్కడే పెడతారు. సో ఫస్ట్ రాగానే, సో ఇది అసలైన జైలు. అండ్ అక్కడ టూర్ గైడ్ ఇప్పుడు 1 o'clockకి అక్కడ గైడ్ ఉందన్నమాట. ఈ పెనిటెంటరీది. సో వాళ్ళు చెప్తారనమాట, లైక్ ఇక్కడ వాళ్ళు ఎట్లుండేటోళ్ళు ఏంది అని చెప్పి అన్నీ చెప్తారంట. సో అందుకే అటు కాశీకి వెళ్ళాడు. సో మనం కూడా వెళ్దాము, పదండి. అండ్ ఇక్కడ చూడండి 1 2 3 4 ఫ్లోర్స్ ఉన్నాయి. అంటే ఎన్ని జైళ్ళు ఉన్నట్టు. అంటే ఇక్కడ మొత్తం ఆస్ట్రేలియాలో ఎన్ని క్రైమ్స్ అయినా, ఎంతమంది ప్రిజనర్స్ ఉన్నా అందరినీ మోస్ట్లీ ఇక్కడికే పంపిస్తారంట. సో అందుకే ఇది చాలా పెద్దదన్నమాట మొత్తం ఆస్ట్రేలియాలో. ఇక్కడ గైడ్ ఉన్నాడు, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సో ఎంతమంది జనాలు ఉన్నారో చూడు. యాక్చువల్గా ఈరోజు క్రూజ్ ఉంది. సో అందుకే చాలామంది జనాలు కనిపిస్తున్నారు అన్నమాట. ఇక్కడ గైడ్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసేసాడు. మనం కూడా వెళ్దాం పదండి. సో ఇక్కడికి వచ్చాం కదా, ఇప్పుడు ఇక్కడ గైడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఈ జైలు గురించి, అంతా అప్పట్లో ఎలా ఉండేది ఏంటి అని చెప్పి. ఇది అయిన తర్వాత మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. We can't have convicted men starve in a definite prison system. That would be, well, illegal, right? And of course, how hard do dead men work? They don't work at all, right? We want the money from their labour, so we've got to keep this wheel moving. And it's a relatively simple fix. We're already using this method back home in England. సో గైడ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇలా లోపలికి వచ్చాము. ఇది అన్నమాట ఎంట్రన్స్. అండ్ ఇక్కడ ఇవి జైలర్ రూమ్స్ అన్నమాట. ఇది ఒక రూమ్. సో దీని లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో మొత్తం. సో అక్కడది జైలర్ రూమ్స్. అండ్ ఇక్కడ ఖైదీలను ఉంచుతుండే ఇంతే చిన్న రూమ్ అన్నమాట. ఈడుంది కదా ఇది రూమ్. అండ్ అక్కడ ఇది ఉంది కదా, ఇది దానికి ఏంటది సంఖ్యలలాగా, అది పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అవి కట్టేసి అక్కడే ఉంచేటోళ్ళు అంట. దాంతో తిరిగేటోళ్ళు అంట. అన్నీ ఇంకా వాళ్ళు ఏ చెయ్యి ఒకటే రూమ్లో చేయాలంట అట్లా. సో ఇలా ఉంటుండే అప్పట్లో.
అది సంఖ్యలు కాళ్ళకి చేతులకి కడతారంట పెద్ద పెద్దవి. సో దాంతో మొత్తం తిరుగుతారు వాళ్ళు. అండ్ ఇక్కడ జైలర్స్ రూమ్ అన్నమాట. వాళ్ళు ఇక్కడే ఉండి ఇట్లా చూస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందని చెప్పి ఇలా కనిపిస్తుంది. సో ఇది ఇట్లా జైలర్స్ రూమ్ అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతారు. 4 ఫ్లోర్స్ మొత్తం. ఇట్లా ఎన్ని కిటికీలు ఉంటే అన్ని ఫ్లోర్స్ ఉన్నట్టు ఇట్లుంటుండే. 136 సెల్స్ ఉండే అనమాట. ఓన్లీ 26 ఆన్ ది గ్రౌండ్ ఫ్లోర్ సర్వైవ్ అంట. చూడండి ఎట్లా ఉంటుండే. అన్నీ ఇంకా వాళ్ళు ఇళ్ళనే చేసుకోవాలి. ఇదే సో ఇక్కడ అక్కడ గుంజల్లో గట్టేసి ఉంచేటోళ్ళు అంట. ఇగో ఈ ఫ్లోర్లో పైన గుంజలు కనిపిస్తున్నాయి. అండ్ లైక్ ఇక్కడ మంచి బిహేవియర్ ఉన్న వాళ్ళని 5 ఫ్లోర్స్కి పంపిస్తారంట. ఒక ఫ్లోర్లో అయితే లైక్ వాళ్ళు తినేటప్పుడు కలిసి తినచ్చంట వేరే వాళ్ళతో. ఆ హ్యూమన్ ఇంటరాక్షనే వాళ్ళ ఏమనాలి ఇన్సెంటివ్, లైక్ వాళ్ళు మంచిగా ఉన్నందుకు. ఇదొక ఫ్లోర్. సో అదొక సెల్, ఇదొక సెల్ అన్నమాట. పైన కిచెన్ ఉండేది. పైన కిచెన్ ఉండేదంట. సో అట్లా మంచి బిహేవియర్ చేస్తే పైకి పంపించేస్తారు. సో మీరు పైన హెవెన్ అన్నట్టు, ఇంకా పైకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి, అందరితో కలిసి తినండి, మాట్లాడండి అన్నట్టుగా. కింద ఉంటే నరకం అన్నమాట. రియల్ లైఫ్లో కూడా అంతే కదా, పైన హెవెన్ కింద నరకం అని. సేమ్ అట్లనే అనమాట, వీళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఇంత పెద్ద జైలు, 136 సెల్స్ అంటే మాటలో. ఇది స్మోకింగ్ రూమ్ అంటాం. లైక్ రీక్రియేషన్ రూమ్, స్మోకింగ్ రూమ్, రీడింగ్ అండ్ రెస్టింగ్ రూమ్స్ ఉంటాయంట ఇది. సో అది ఉండేనంట అప్పట్లో. సో దీని తర్వాత ఇంకా ఏమేమి చూసాము అని చూడాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, లవ్ యూ ఆల్.